ఈ రోజు గురువుగారు చెప్పిన విషయాలు మరోసారి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ కాలంలో శిశిర ఋతువులో పాల్గుణ మాసం శుక్లపక్ష నవమి బుధవారం రోహిణీ నక్షత్రం కలిసిన అత్యంత పవిత్రమైన రోజు అని గురువుగారు తెలిపారు. నవమి తిథి అంటేనే నవదుర్గ శక్తి అధికంగా ప్రవహించే రోజు. ఈ రోజు చేసే జపాలు, ప్రార్థనలు, ధ్యానం మరింత ఫలితాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ రోజు ప్రత్యేకంగా జపించవలసిన నామం ఓం అఘోరేశ్వరాయ నమః. అఘోరేశ్వరుడు అంటే చెడును తొలగించే శక్తి. చీకటిలో ఉన్నవారికి వెలుగు ఇచ్చేవాడు, అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానం ప్రసాదించేవాడు, భయపడిన వారికి ధైర్యమిచ్చే దైవత్వం. ఈ నామాన్ని భక్తితో జపిస్తే శుభం కలుగుతుందని గురువుగారు చెప్పారు. ఈ రోజు మంచి మాట మనల్ని మనం నియంత్రించుకోకపోతే ఒక దశలో వేరే వాళ్లు మనల్ని నియంత్రిస్తారు. మన మాటలో, మన ప్రవర్తనలో, మన ఆహారంలో, అలవాట్లలో, లైఫ్ స్టైల్లో మనమే మనల్ని కంట్రోల్ చేసుకోకపోతే మన జీవితం మన చేతిలో ఉండదు. గురువుగారు చెప్పిన చిన్న కథ. ఒక తండ్రి చాలా కష్టపడి పిల్లలను చదివించి పెద్దవాళ్లను చేస్తాడు. ఆయన శరీరం అలసిపోతుంది. షుగర్, బీపీ వస్తాయి. కూతురు ఉద్యోగం కోసం బయటికి వెళ్తుంది. ఒకరోజు తండ్రి ఆమెను చూడాలని నగరానికి వెళ్తాడు. హోటల్లో గది తీసుకుని ఆమె కోసం ఎదురుచూస్తాడు. ఆ రాత్రి ఆమె ఆలస్యంగా వస్తుంది. తండ్రి ఆమెతో కలిసి భోజనం చేద్దామని తినకుండా వేచి ఉంటాడు. కాని ఆమె రాదు. ఆయన ఆకలిగానే పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కూడా ఆమె కోసం వేచి ఉంటాడు. షుగర్ పేషెంట్ అయినా టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఆమెతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఎదురుచూస్తాడు. ఆమె వచ్చాక కూర్చుంటారు. అప్పుడే ఆమెకు ఫోన్ వస్తుంది. ఆమె ఫోన్ వాల్యూమ్ తగ్గించి ఎవరోతో మాట్లాడుతుంది. తండ్రి గమనిస్తాడు. ఆమె బయటికి వెళ్లబోతుంటే తండ్రి ఒక మాట చెబుతాడు. జీవితంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకొకడు నిన్ను కంట్రోల్ చేస్తాడు. జాగ్రత్త, నేను నిన్ను ఎప్పుడూ గౌరవంతోనే పెంచాను. కాని ఇప్పుడు ఎవరో నీపై ప్రభావం చూపుతున్నారు. నువ్వు నీ జీవితాన్ని నీ చేతిలో ఉంచుకో అని చెబుతాడు. కథ యొక్క అర్థం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే అది వస్తువులైనా కావచ్చు, అలవాట్లైనా కావచ్చు, వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళు మన జీవితాన్ని నియంత్రిస్తారు. అది జరిగిందంటే మన జీవితం మన చేతిలో లేదు అన్నమాట. అందుకే జీవితంలో ఎప్పుడూ మనపై మనకే నియంత్రణ ఉండాలి. ఈ రోజు తారాబలం రోహిణీ నక్షత్రం. అశ్విని, మఖ, మూలవారికి క్షేమతార, భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢవారికి విపత్తార, కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢవారికి సంపత్తార, రోహిణి, హస్త, శ్రవణం వారికి జన్మతార, మృగశిర, చిత్త, ధనిష్ట వారికి పరమమిత్రతార, ఆర్ద్ర, స్వాతి, శతభిష వారికి మిత్రతార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్రవారికి నైదనతార, పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్రవారికి సాధకతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి ప్రత్యేకతార. మన సంప్రదాయం గురించి గురువుగారి సూచన: కొబ్బరికాయ కొట్టి దేవుడి ముందు పెట్టేటప్పుడు కొబ్బరి చెప్పు దేవుడి వైపు ఉండాలి. తాంబూలం పెట్టేటప్పుడు ఆకు ముందు భాగం దేవుడి వైపు ఉండాలి. దీపం వెలుగు కూడా దేవుడి వైపు ఉండాలి. మనము దేవుడికి సమర్పిస్తున్నామా లేదా మనుషులకు చూపిస్తున్నామా అన్నది గుర్తుంచుకోవాలని చెప్పారు. వాస్తు సూచన: ఇంట్లోకి వచ్చిన వెంటనే అలసటగా అనిపిస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో వాస్తు యంత్రాలు పెట్టడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ పాజిటివ్గా మారుతుందని చెప్పారు. రేపటి పూజ సూచన: రేపు గురువారం, దశమి, మృగశిర నక్షత్రం. చాలా మంచి రోజు. ఉదయాన్నే మేడి చెట్టుకు గంధం కలిపిన నీరు పోసి 5 ప్రదక్షిణలు చేస్తే బ్రహ్మహత్య దోషం, శుక్రదోషం తగ్గుతాయి. గురు దత్తాత్రేయ స్తోత్రం లేదా చాలీసా పారాయణం చేసిన శుభఫలితం ఉంటుంది. ఆడపిల్లలకు వివాహయోగం ఏర్పడేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని చెప్పారు. ఈ రోజు యోగక్షేమం. ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తూ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఫలితం రాకపోతే ఈ రోజు సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజ చేయాలి. వెన్న నైవేద్యం పెట్టాలి. కృష్ణాష్టకం, మధురాష్టకం పారాయణం చేయాలి. భర్త భార్య కలిసి సంకల్పంతో పూజ చేస్తే సంతానయోగం కలుగుతుందని గురువుగారు చెప్పారు. ఇవి ఈరోజు గురువుగారు చెప్పిన ముఖ్యమైన విషయాలు. అందరూ ఆచరించి శుభఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం. అఘోరేశ్వర అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. మళ్లీ రేపు మరో దైవ సందేశంతో మీ ముందుకు వస్తాను.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు. నమస్కారం.